సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే మీద అప్పీల్ యోచన న్యాయనిపులతో మంత్రాలు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమానికి కార్యాచరణ అంటూ చూస్తా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ బీసీ నాయకులు ఎవరు కూడా చిత్తశుద్ధి లేదు. 100% చెప్తున్నాను. ఇప్పుడు స్టేకు వ్యతిరేకంగా మనం 14 బంద్ ఎందుకు ఇవ్వాలి? స్టేకు వ్యతిరేకంగా బంద్ పిలుపు ఎందుకు ఇవ్వాలి? స్టే ఎందుకు ఇచ్చిర్రు? లోపం ఉందనే కదా ఇచ్చిర్రు. సో లోపం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? సో స్పష్టంగా ఇక్కడ చాలా క్లియర్గా తెలియాల్సిన విషయం ఏంటంటే, మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ బీసీల విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాలని మనం ఎండగట్టాలి కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఈ బీసీలకు సంబంధించి 42% మీద వర్క్ చేసింది కదా. ఏం లోపాలు ఉన్నాయో ఫస్ట్ కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటించండి. బీసీలు ఫస్ట్ కాంగ్రెస్ పైన బీసీలు యుద్ధం ప్రకటించాలి. ఎందుకు స్టే పైన మనం ఎందుకు బంద్ పిలిపియాలి? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కానీ, లేకపోతే జాజా శ్రీనివాస్ గౌడ్ కానీ, లేకపోతే తీన్మార్ మల్లన్న కానీ, లేకపోతే ఇంకా బీసీ నాయకులు ఎవరున్నారో చిరంజీవులు కానీ, వీళ్ళందరూ యుద్ధం ప్రకటించాలి. వాళ్ళ మీద కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించాలి. ఎస్, పిటిషన్లు ఎవరైనా ఇస్తారు, బరాబర్ ఇస్తారు. కోర్టులలో నీకు ఆ లీగల్ సిస్టంలో, ఆ చట్టపరమైన సిస్టంలో వీక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టుల్లో కేసులు పడతాయి, 100% పడతాయి. మరి పడ్డప్పుడు దాన్ని సరియాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఎంపరికల్ డేటాను సరిగ్గా అనలైజ్ చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదనే కదా బాధంతా. అదే అంత లోపం ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయాల్సింది పోయి మీరు ఆ స్టే పైన మేము బంద్ పిలిపిస్తాం, మేము అది చేస్తాం, మిలియన్ మార్చ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాటలు మాట్లాడకండి, చేతలు చూపించండి. సో ఇదంతా కూడా కేవలం నాటకాలు నడుస్తూ ఉన్నాయి. బీసీలని ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటా ఉన్నారు బీసీలందరినీ కూడా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.